హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ మాలతి. ఎలా ఉన్నారండి? 4-5 డేస్ నుంచి నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు. డిన్నర్ అయిందా అండి అందరికీ? నా డిన్నర్ అయితే అయిపోయింది. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్, మిగతా వాళ్ళందరికీ కూడా హాయ్. అందరినీ అడుగుతున్నాను, డిన్నర్ అయిందా అండి? అయితే మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను కదా, ఎప్పుడైనా కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, దేని గురించి అయినా మాట్లాడతాను కదా. ఇవాళ నేను ఒకటి చెప్తాను. అదేంటంటే, మనిషి కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. అదైనా కూడా మనకి ముఖ్యమే, ఒక మనిషి జీవితం అయినా కూడా. కాకపోతే ఏ విషయం అయితే కడుపులోకి వెళ్ళిందో ఆ విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం మాత్రం అనేక బంధాలను, కొన్ని జీవితాలని నాశనం చేస్తుంది. అవునా కాదా? ఈ కడుపులోకి వెళ్ళిన విషం కంటే కూడా చెవిలోకి వెళ్ళిన విషం ఇంకా ప్రమాదకరం. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక మనిషి చెడుగా మాట్లాడతాడు, అది తప్పే, నేను కాదని అనను. కానీ చెడు మాట్లాడడం ఎంత తప్పో, చెడు వినడం కూడా అంతకంటే తప్పు. మాట్లాడడం తప్పు కాదని నేను అంటలేను. చెడు మాట్లాడడం ఎంత తప్పో, చెడు వినడం కూడా అంతే తప్పు. దానివల్ల ఎందుకంటే ఒకరు చెవులో ఒకరు ఒక విషయం గురించి ఏదైనా పక్క వాళ్ళ కోసం చెప్తారు కదా, వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పడం, అలా స్ప్రెడ్ అయిపోతుంది. అలా చెవిలోకి వెళ్ళిన విషయం చాలా చాలా ప్రమాదకరం. అంతే అండి నేను చెప్పాలనుకున్నది. ఓకే అండి, బాయ్. మరి అందరికీ గుడ్ నైట్ అండి. నేను మళ్ళీ రేపు ఒక షార్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకేనా అండి? బాయ్.